రొయ్యల సాగులో మన దేశం రెండవ స్థానంలో ఉన్నప్పటికీ ఉత్పాదకత మాత్రం తక్కువగానే ఉంటోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ పిల్లల ఎంపికలో చేస్తున్న పొరపాట్లే ప్రధానంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయంలో నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు విత్తనం ఎంపిక అనేది ఎంతగా సహకరిస్తుందో మత్స్య పరిశ్రమలోనైనా అంతే. ఎంచుకునే పిల్ల ఆరోగ్యం మీదనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా విత్తన పిల్లను రైతులు ప్రైవేట్ నర్సరీల వద్ద నుంచి కొనుగోలు చేస్తుంటారు. అయితే కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా కొనుగోలు చేయాలి. లేదంటే వెన్నామి రొయ్యలు అనేక వైరస్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. పిల్ల ఎంపికను 6 దశల్లో పరీక్షించుకోవాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాల మత్స్య ఆరోగ్య విభాగ నిపుణులు డాక్టర్ సిహెచ్ లావణ్య. ఈ ప్రపంచంలో రొయ్యల ఉత్పత్తులలో మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. అయినప్పటికీ ఈ సంవత్సరంలో 1.8% వరకు ఉత్పత్తి అనేది తగ్గడం జరిగింది. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. ఎందుకు ఉత్పత్తి తగ్గింది అనేది. కానీ అతి ముఖ్యమైన కారణం ఏంటంటే వ్యాధుల వ్యాప్తి చెందటము. వ్యాధులు అనేవి 2 రకాలుగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఒకటి తల్లి రొయ్య నుంచి పిల్ల రొయ్యకు వ్యాప్తి చెందటము. రెండోది ఒక రొయ్య నుంచి ఇంకొక రొయ్యకు రకరకాల కారణాల వల్ల వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కానీ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది రొయ్య పిల్లలు నాణ్యంగా ఉన్నాయా లేదా అనేసి గమనించుకోవడం చాలా అవసరం. అయితే హ్యాచరీ నుంచి మనం తీసుకునే రొయ్య పిల్లలు నాణ్యతను రకరకాలుగా ల్యాబొరేటరీలో పరీక్షలు చేసి నిర్ధారించబడుతుంది. అయితే దీనికి ముఖ్యంగా మనం 6 రకాల పరీక్షలు చేస్తూ ఉంటాము. అందులో మొదటిది సమాన పరిణామం. అంటే మనం తీసుకున్న రొయ్య పిల్లలన్నీ కూడా ఒకటే పరిమాణంలో ఉండాలన్నమాట. ఇలా హెచ్చుతగ్గులుంటే పరిమాణాలలో హెచ్చుతగ్గులుంటే సాగు చేసే కాలంలో మనకి రకరకాల వ్యాధులు అనేవి వ్యాప్తి చెందటము, ఇబ్బందులు అనేది పడాల్సి వస్తుందన్నమాట. ఒకే పరిమాణంలో ఉంటే అవి నాణ్యమైనవిగా పరిగణించుకోవాలి. ఇక రెండోది శరీరం యొక్క భాగాల అభివృద్ధి. మనం హ్యాచరీ నుంచి తీసుకున్న రొయ్యల్లో శరీర భాగాలు అన్నీ అభివృద్ధి చెందాయా లేదనేసి గమనిస్తాము. అంటే ప్లియోపోడ్స్ కానీ, పీరియోపోడ్స్ కానీ, టైల్ కానీ, నడవడానికి ఉపయోగపడే కాళ్ళు, స్విమ్మింగ్ చేయడానికి ఉపయోగపడే కాళ్ళు, తోక భాగం ఇవన్నీ కూడా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండాలన్నమాట. అలాగే హెపటోపాంక్రియాస్, దీన్ని కాలేయ క్లోమం అనేసి అంటాము. ఈ కాలేయ క్లోమం యొక్క రంగుని ముఖ్యంగా గమనించుకోవాలి. ఇది ముదురు నలుపు రంగులో ఉంటే అది ఆరోగ్యంగా పరిగణించబడుతుంది. అలా కాకుండా తెలుపు రంగులో కానీ, ఎరుపు రంగులో కానీ ఉంటే అది అనారోగ్యమైన రొయ్యగా పరిగణించుకోవాలి. ఇక 3వ పరీక్ష ఫుల్ గట్ అంటాం. అంటే పొట్ట మరియు ప్రేగు 2 భాగాలు కూడా కంప్లీట్గా ఫీడ్ తోటి నిండుండాలన్నమాట. అలా లేకుండా ఉంటే అవి ఫీడ్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాయని అనారోగ్యమైన రొయ్యలుగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా గట్టుకి మరియు కండరాలకి ఒక రేషియో అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. 4:1 అనేసి చెప్తాం దాన్ని. అంటే కండరాల భాగం 4% ఉండి తర్వాత పేగు భాగం అనేది 1% ఉంటే అవి నాణ్యమైన రొయ్యలుగా పరిగణించుకోవాలి. ఇక తదుపరి పరీక్ష స్ట్రెస్ టెస్ట్ అనమాట. అంటే మనం ఎంచుకున్న రొయ్యలు ఎంతవరకు ఒత్తిడిని తట్టుకోగలుగుతున్నాయి అని నిర్ధారించుకోవడానికి 2 రకాల పరీక్షలు చేస్తూ ఉంటాము. అదేంటంటే ఒకటి సెలినిటీ టెస్ట్, లవణీయత పరీక్ష అంటాము. రెండోది ఫార్మలిన్ టెస్ట్. ఈ టెస్ట్లు ఎలా చేస్తామంటే ముందుగా లవణీయత పరీక్ష చూసుకుంటే ఇక్కడ 2 వేరు లవణీయత కలిగిన నీటిలో మన రొయ్య పిల్లలను ఉంచి ఒక 30 నిమిషాల వరకు అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంత శాతం వరకు రొయ్య పిల్లలు ఆ సెలినిటీ వేరియేషన్స్ని తట్టుకొని ఉంటున్నాయో దాన్ని బేస్ చేసుకొని అవి నాణ్యమైనవా లేదంటే నాసిరకమా అనేసి క్యాలిక్యులేట్ చేసి నిర్ధారించుకోవచ్చు. ఇక రెండోది ఫార్మలిన్ టెస్ట్. ఈ టెస్ట్లో ఏంటంటే 100 ppm ఫార్మలిన్లో మన రొయ్య పిల్లల నుంచి 1 గంట పాటు మనం అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసిన తర్వాత మరణాల శాతం ఎంతుంది, తర్వాత సర్వైవల్ శాతం ఎంతుందనేసి క్యాలిక్యులేట్ చేస్తాము. గంట తర్వాత 90% వరకు కంటే పైగా మనకి రొయ్య పిల్లలు బతికున్నాయి అని అంటే ఆ రొయ్య పిల్లలు నాణ్యమైనవి అనేసి నిర్ధారించబడుతుంది. తదుపరి పరీక్ష వ్యాధి నిర్ధారణ. మనం హ్యాచరీ నుంచి తీసుకొచ్చిన పిల్లలు ముందు PCR పరీక్షలు చేసుకోవాలి. వ్యాధి తాలూకా ప్యాథోజన్స్ బాడీలో ఏం లేదు అనేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. దీనికి WSSV కానీ EHP లాంటి పరీక్షలు ఉంటాయి. అవి PCRలో చేసి మాలిక్యులర్ బయాలజికల్గా మనం వాటిని కన్ఫర్మ్ చేసుకోవాలి. వీటితో పాటు ప్యాథోజన్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ విబ్రియో అనమాట, అది కూడా మైక్రోబయాలజికల్ టెస్టులు చేసి లేదు అనేసి నిర్ధారించుకోవాలి. ఇక లాస్ట్ పరీక్ష ఏంటంటే రొయ్య పిల్లల యొక్క వైటబిలిటీ. ఈ టెస్ట్లు ఎలా చేస్తామంటే ఒక బకెట్ నీటిలో మన రొయ్య పిల్లల్ని ఉంచేసి బాగా నీటిని తిప్పేస్తాం అనమాట. ఎదురెదుతున్నాయి అని అంటే అవి ఆరోగ్యంగా ఉన్నాయి, వాటికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందనేసి అర్థం. సో ఇలాంటి పరీక్షలు, ల్యాబొరేటరీ పరీక్షలన్నీ కూడా చేయించుకొని మన రొయ్య పిల్లలు నాణ్యంగా ఉన్నాయా లేదనేసి కన్ఫర్మ్ చేసుకొని సాగు చేయడం వల్ల వ్యాధులు అనేవి తక్కువగా వ్యాప్తి చెందుతాయి, మెరుగైన FCR మెయింటైన్ అవుతుంది, అధిక రాబడులు కూడా సాధిస్తాము.